ఓం నమ శివాయ. శ్రీ కార్తీక పురాణము 25వ అధ్యాయము. దుర్వాసురుడు అంబీరషుని శపించుట. అంబీరష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవ ఇప్పించండి అని పండితులు పలికిరి. అంత అంబీరషుడు, ఓ పండితోత్తముల నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు, ద్వాదశిని విడుచుటయో కాదు. అప్పుడు దుర్వాసురుడు, నన్ను ఎలా నిందించినను నిందింపుడు, నా తొలి పుణ్యఫలము నశింపదుగాన జలపానమునరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానమును నునరించెను. అంబీరషుడు జలపానమునరించిన మరుక్షణమే దుర్వాసురుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కంట్ల వెంట నిప్పులు గక్కుచూ, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టదలనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు ఫలభక్షకుడు అగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనముకు బదులు జలపానము చేసిదివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విరిచి భుజించినావు కాన నీవు నమ్మకద్రోహి అవును. హరిభక్తుడివి ఎలా కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. తమ్ము అవమానించుట శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒక్కడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము మొనరించితివి. అంబీరష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా? నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబీరషుడు ముని కోపమునకు గడగడ వణుకుచూ ముకులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు గలవారు. నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబీరషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడు అగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండగా అంబీరషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపము అనుభవింతురని ప్రాధేయపడును. కానీ దుర్వాసుండు కోపము ఆపక పెంచుకొనిచు శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుచూ దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసునుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగిడిను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసురుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగిన దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకములో వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వేగి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతియే. హర హర మహాదేవ. శంభో శంకర.